మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటున్నారు ట్రెడిషనల్ హీలర్, హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. ఈరోజు వారితో మాట్లాడి అసలు నిమ్మగడ్డి అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఎక్కువగా ఈ నిమ్మగడ్డి అన్నది వింటూ ఉంటాం, స్మెల్ పర్పస్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అవునమ్మా. సో ఇంతకీ నిమ్మగడ్డి అంటే ఏంటి సార్? నిమ్మగడ్డి అంటే దీన్నే నిమ్మగడ్డి అంటారమ్మా. ఓకే. దీని నుంచి ఒక ఆయిల్ తీస్తారమ్మా, దాన్ని నిమ్మ నూనె అంటారు. సార్, నిమ్మగడ్డి అని అంటే నిమ్మకాయలకు వచ్చే గడ్డ లేకపోతే ఏంటి సార్? మామూలుగా అయితే నిమ్మ ఆకు గ్రాస్ లో ఒక రకం అమ్మా. ఈ ఆకు మీరు నలిపి చూస్తే లెమన్ వాసన వస్తుంది చూడమ్మా. బ్రహ్మాండం, చాలా స్ట్రాంగ్ వాసన వస్తుందమ్మా. ఇది గాలిలో కలిపినా కూడా గాలికి కూడా స్మెల్ వస్తుంది. ఓకే, అదమ్మా. పర్ఫ్యూమ్ లాగా ఉంది సార్, చాలా బాగుంది. అవును, చాలా గడ్డి నుంచే వస్తుందమ్మా ఆయిల్ అది. ఓకే. ఇటువంటిదే మీకు రుద్రజడ అని ఉంటుందమ్మా, నల్ల తులసి అంటారు. ఇది అది ఇంకొక రకం మొక్క ఉంటుందమ్మా, మింటు తులసి అని. ఈ మూడు మీ ఇంటి చుట్టూరు వేసుకుంటే దోమలు రావమ్మా. ఇంకింట్లో దోమలు రావు. మీకు ఈ చూడండి, సమ్ లైట్లు అయ్యే పెట్టి ఫోమ్ కింద వచ్చి గదిలో దోమలు ఉండకుండా చేస్తారు కదా, అందులో దీని నుంచి తీసిన ఆయిల్ వేస్తారమ్మా. ఓకే. ఇది దీనిని కామంచి పూరి అంటారమ్మా. కామంచి పూరి శాస్త్రీయ ఆయుర్వేదంలో. ప్లస్ కామాక్షి పూరి అని కూడా అంటారు. మామూలుగా అయితే నిమ్మగడ్డి. మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే నిమ్మగడ్డి అని అనుకుంటాము. దీనికి అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయమ్మా, చాలా ఎక్కువ ఉన్నాయి ఔషధ గుణాలు. ఎక్కుళ్ళు వస్తాయి కదమ్మా, ఎక్కువగా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి, కొంతమందికి కంట్రోల్ అవ్వవు. అప్పుడు ఒక 10 గ్రాములు దీన్ని డ్రైది ముక్కలు తీసుకుని నలిపేసి ఒకసారి మీరు నీళ్ళల్లో వేసి కషాయం కింద కాసుకుని తాగితే అవి ఎక్కువ ఆగిపోతాయమ్మా. ఓకే, అంటే దీన్ని మనము ఇన్నట్టెక్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చమ్మా. ఆయిల్ తీసుకోవచ్చు, ఆకు తీసుకోవచ్చు. ఇదే ఆకును కనుక మీరు ఒక 300 ml వాటర్లో 10 గ్రాములు వేసుకుని దీని యొక్క 30 గ్రామ్స్ వేసుకున్నామా, దీని ఆకు యొక్క ముక్కల్ని కషాయంగా కాసుకుని తాగితే ప్రతి 2 గంటలకి కనుక తాగితే అమ్మా కలరా తగ్గిపోతుందమ్మా. ఓకే. కలరా ఒకప్పుడు అంటువ్యాధి, కొన్ని లక్షల మంది చనిపోయేవారమ్మ అది వస్తే. దానికి మందుగా దీన్ని వాడేవారమ్మ అప్పట్లో. దీని ఆయిల్ కూడా, దీని నుంచి వచ్చిన ఆయిల్ని మనం పటిక బెల్లం ముక్క అంటాం కదమ్మా, కడి మిశ్రీ అంటాం. దాని మీద కానీ ఒక స్పూను పంచదారలో కానీ 10 to 15 డ్రాప్స్ అమ్మ బాడీ వెయిట్ని బట్టి కలిపి అది తినేస్తూ ఉంటే గంటకి కలరా ఆగిపోతుందమ్మా. డయేరియా తగ్గిపోతుంది, కలరా ఆగిపోతుంది. అదే కొంతమందికి మొత్తం ఈ వెంట్రుకల యొక్క రంధ్రాలు కానీ, చర్మం మీద రంధ్రాలు కానీ క్లోజ్ అయిపోయి చెమట అనేది ఎప్పుడు పట్టదమ్మా కొంతమందికి. అది ఒక రకమైన వ్యాధి అనమాట. అది నిజం చెప్పాలంటే. అప్పుడు ఏం చేయాలంటేనమ్మా, ఈ నిమ్మ నూనె అనేది ఈ ఆకు కషాయం కానీ దీన్ని ఏం చేయాలంటే ఒక 300 గ్రాముల్లో ఒక 10 గ్రాములు, 10 నుంచి 25 గ్రాములమ్మా దీన్ని పొడి వేసుకుని కషాయం కాసి పాలు పంచదార అన్నీ కలుపుకొని ఛాయ్లా తాగొచ్చమ్మా, టీలాగా. అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఈ కడుపులో ఉన్న క్రిములు తగ్గిపోతాయి. ప్లస్ ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన స్వెట్టింగ్ వస్తుందమ్మా బాడీకి. ఇప్పుడు ఏదైతే స్టీమ్ బాత్ అంటున్నారో, ఆ స్టీమ్ బాత్ బదులు ఏం చేసేవారంటే దీని యొక్క కషాయాన్ని ఇచ్చి ఒక కంబళి అనేవారు కదా, గొర్రె వెంట్రుకలతో గొంగళి, ఆ గొంగళి కప్పివారమ్మా. కప్పితే 5 నిమిషాలు ఒళ్ళంతా ముద్ద కింద తడిసిపోయి కంప్లీట్ ఏ అయితే రంధ్రాలు, చర్మంలో ఉన్న రంధ్రాలు మూసిపోయినాయి అవన్నీ ఓపెన్ అయ్యమ్మా. ఇప్పుడు ఏదైతే మీరు స్టీమ్ బాత్ అని కొన్ని వేలు 100లో ఫీజు చేసుకునేది, అంత సింపుల్గా దీంతో ఆయుర్వేద వైద్యులు వాడేవారమ్మా. అనేక రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. ఏ విధంగా అంటే ఈ నిమ్మగడ్డమ్మ యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ యూకలిప్టస్ ఆయిల్ 2 హార్తకర్పూరం, ఈ 3 కలిపి కనుక మీరు నొప్పులకు రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయమ్మా, చర్మవ్యాధులు తగ్గిపోతాయమ్మా. ఇది బాగా మరిగి నీళ్ళలో వేసి ఆ వచ్చే ఆవిరి మీ గదిలో పట్టుకుని పడుకుంటే దోమ అనేది ఆ గదిలో ఉండదమ్మా. ఈ స్మెల్కి దోమలన్నీ కూడా గది నుంచి బయటికి పారిపోతాయి. స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా
మంచి ఆరోమా అమ్మ ఇది, చాలా బాగుంటుంది. చేత అందరూ ఏమనుకుంటారంటే నిమ్మగడ్డి అంటే నిమ్మ ఆకు నిమ్మ నూనె అంటే నేను కూడా అదే అనుకున్నాను. నిమ్మ నూనె అని అంటే నిమ్మ ఆకు నుంచో లేకపోతే ఆ పల్ప్ నుంచి ఏమైనా ఎండబెట్టి ఏమైనా ఆయిల్ లాగా ప్రిపేర్ చేస్తారేమో అని అనుకున్నాను. కానీ సపరేట్గా ఇలాంటిది ఒకటి గడ్డి ఉంటుంది దాని నుంచి చేస్తారని అయితే నాకైతే అస్సలు ఐడియా లేదు. చాలా మందికి ఉండిండదు మేబీ. ఇది డయేరియా కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఏ అయితే లూజ్ మోషన్స్ అయ్యి కంట్రోల్ అవ్వో, బాడీ డీహైడ్రేట్ అయిపోతుందని మీకు అనుమానం వచ్చినప్పుడు ఈ యొక్క కషాయం తాగి పంచదార కలుపుకుని కూడా తాగొచ్చండి, తేనె కలుపుకుని తాగొచ్చు. ఇమీడియట్గా మీకు డయేరియా అనేది కంట్రోల్ అయిపోతుందమ్మా. ఎక్కడైతే హాస్పిటల్స్కి మనం దూరంగా ఉన్నామో అటువంటి చోట్ల ఈ నూనె అంటే నేను నార్త్ ఇండియా ఎప్పుడైనా ఈ ట్రైబల్స్ క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాడిని అమ్మ. ఒకప్పుడు బాగా ఇంటీరియర్కి వెళ్ళేవాడిని. ఏది అస్సాము, త్రిపురలో అగర్తలా నుంచి లోపలికి చాలా ఇంటీరియర్ అనమాట. అక్కడ భోజనం కూడా దొరికేది కాదు. వాళ్ళు ఏదో ఎండి చేప అని ఏదో కాల్చో ఏదో శనగలు పెట్టేవారు. అవి తినేవాళ్ళం. పెరుగు ఉండదు, మజ్జిగ ఉండదు, టీ ఉండదు, ఏముండదు. అక్కడ మలేరియా చాలా హైగా ఉంటుందమ్మా, చాలా ఎక్కువ అనమాట. ఈ మలేరియా నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేకంగా దీని యొక్క కషాయం తాగొచ్చమ్మా. అదర్వైజ్ ఈ నూనె పట్టుకెళ్ళి నేను మంచం 4 కోళ్ళకి దోమతెరకి రాసమ్మా. నా బాడీకి కూడా మొహం మీద ఒక 2-3 చోట్ల చేతుల మీద కాళ్ళ మీద రాసుకుని పడుకునేవాడినమ్మా. ఇంకా దోమలు అనేది మిమ్మల్ని కొట్టం. ఎప్పుడైతే దోమ కొట్టలేదో మిమ్మల్ని మీరు మలేరియా నుంచి రక్షించుకోవచ్చు. దోమల వల్ల వచ్చే అది ప్రత్యేకంగా అది దోమకాటు వల్లే వస్తుంది. మలేరియాకి కారణం ఓన్లీ మస్కిటోస్. ఆ మస్కిటోస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అడవిలోకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా కరెంటు ఇలాంటి సౌకర్యాలు ఫ్యాన్లు లేని చోట కానీ, దోమలు ఎక్కువగా ఉన్న చోట, మలేరియా ఉన్న ఏరియాలో ఇది ఒక అద్భుతమైన మూలిక మా ఏరియాలో వాళ్ళు వాడుకోవడానికి. అంచేత ఇది మలేరియా ఎరాడికేట్ చేయడానికి కూడా ఈ ఆయిల్ని అక్కడ ట్రైబల్స్కి గవర్నమెంట్ ఈ మస్కిటో మ్యాట్స్ పంచిపెడుతుందమ్మా, నెట్స్. ఆ నెట్లకి ఇది రాసి పడుకోండి అని చెప్తే సీఎం గారు ప్రత్యేకంగా అది ప్రోగ్రామ్ కింద చేయించి ఆ ఆయిల్ అనేది ట్రైబల్స్కి అందిలేగా చూడండి, అది రాసుకుంటే దోమలు కొట్టవు కాబట్టి వాళ్ళకి మలేరియా రాదు అనేది కూడా నేను వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందమ్మా. చేత ఈ నిమ్మగడ్డ అనేది అన్ని రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. దీని గాలి పీల్చడం కూడా మనకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది. ఒక ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా స్మెల్ చూడంగానే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే నాకు వచ్చింది. మానసికమైన ఆనందం వస్తుంది. ప్లస్ అనేక రకాలైన ఉపయోగాలు ఈ నిమ్మగడ్డ నుంచి ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది సరే దోమకాటుకి దోమలు కుట్టకుండా ఉండడానికి బయట మార్కెట్లలో దొరికే లిక్విడ్ ఏదో తీసుకుని వచ్చి అప్లై చేసుకుంటూ ఉంటారు. అది విపరీతమైన ఘాటు స్మెల్ ఉంటుంది. ఇప్పుడు మస్కిటో కాయిల్స్ కూడా చాలా ప్రమాదం. పిల్లల్ని గదిలో పడుకోబెట్టి మస్కిటో కాయిల్స్ వెలిగించి తలుపులు వేసినప్పుడు పిల్లలు చనిపోయిన యాక్సిడెంట్లు కూడా కొన్ని అయినాయి. అంటే ఆస్తమా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఆస్తమా వాళ్ళకి ఎఫెక్ట్ అమ్మా, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్స్ పాడైపోతాయి, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. కానీ ఇది న్యాచురల్గా ఉంటుందమ్మా. అది మీరు ఏమీ లేదమ్మా, మరిగే నీళ్ళని తీసుకురండి గిన్నెతోటి, దాంట్లో కొన్ని డ్రాప్లు ఇది వేయండి, ఫ్యాన్ వేయండి, ఆ స్మెల్ రూమ్ అంతా వస్తుందమ్మా. అది సరే ఇది మనము ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు. ఎండబెట్టి కూడా వాడుకోవచ్చమ్మా. సేమ్ స్మెల్ ఇలాగే ఉంటుందండి, ఏమీ మారదు. ఓకే, మీ ఎండబెట్టి మీరు టీ పొడిలో కలుపుకోవచ్చు, రకరకాల డ్రింక్స్లో కూడా కలుపుకోవచ్చు అమ్మా. ఇది దీని ఫ్లేవర్ బ్రహ్మాండమైన ఫ్లేవర్ వస్తుంది మీకు ఇది. అదేవిధంగా నిమ్మ నూనె కూడా ఒక డ్రాప్ వేసుకున్నా మీరు ఏదైనా ఆ ఫ్లేవర్ ఇష్టం అన్నా లేకపోయినా. అలాగే మర్చిపోయి తల వెంట్రుకలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా ఇది. అంటే నీమ్ ఆయిల్ పెడుతూ ఉంటారు కదా, అనేక రకాల హెయిర్ ఆయిల్స్లో దీన్ని కలుపుతారమ్మా. అనేక రకాలు, ఎంతోమంది దీన్ని వాడతారు. అలాగే చర్మవ్యాధికి ఆయుర్వేదంలో తయారు చేసే మన సొరియాసిస్కి తయారు చేసే ఆయిల్స్లో కూడా దీన్ని కలుపుతారమ్మా. ఓకే, అది సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీంతో. న్యాచురల్గా చాలా అన్ని రకాల, నాకైతే ఫ్లోర్ క్లీనర్కి కూడా ఇది వెంటనే వాడేసుకోవాలి ఎంత అనుభవం ఉంది దీంట్లో. చాలా బాగుంది, చాలా రకాల యూజెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.